నందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్నారు. మంత్రశక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. చప్పలు కొట్టాను. అమ్మో, ఈమె బతుకుతుంది అంటే నమ్మకం లేదు కదా. శివనాగేశ్ మల్లేశ్వరి రా, చప్పలు కొట్టండి గట్టిగా. లేకపోతే అసలు ఆవిడ ఇవాళ బ్రతికుందంటే యేసయ్యా అదయ్యా అంతే. ఈ మనిషి ఎలుగుబంటి కంటే దారుణంగా ఉంది. అవునా? దగ్గర పెట్టి. అవును సార్. ఎంత లావు అమ్మ, చేతులు పెట్టి చూపించు. ఎంత లావో బాబోయ్, ఎంత లావు అంటే అడిగేతకుందా? అడుగు తీసి అడిగే వేసేది ఉందా? లేదు. ఒకరోజు విజయవాడ మీది స్ట్రెచ్చర్ మీద నడిపించాను. అదే గుంటూరు ఏది ఎలుగు అదో ఏదో లాగా అట్టానే మా అమ్మ కూడా నమ్మకాలు వదిలేశారు నా గురించి అందరూ. అంటే మామూలు లావు లేదు, కాలు ఎంతలా ఉండేదేమో. ఒక కాలు అయ్యా ఉబ్బిపోయినాయి కదమ్మా. ఎంతలా ఉండదు? చేయి చూపించాయా, చేతులు పెట్టి వచ్చి. ఎన్ని డబ్బులు పెట్టుంటాయి వీడికి? చాలా పెట్టాను సార్. ఆయనేమో మంచి మనిషి, ఈమెను చూస్తే బాధ. ఇట్లా ఏదో లాగా ఒక మృగం, ఏదో ఒక జంతువు లాగా ఆవిడ. ఆ బాధలు భరించలేక ఇదంతా ఈ మందం కదా, ఇవన్నీ మందో ప్రార్థన చేశానండి. దేవుడు ఆమెను బాగు చేశాడు. నా ప్రార్థన ఒకటే దెబ్బ, అవి ఎన్ని పెట్టలైనా పడాలా. అందరూ రెండు అంటారు కదా, ఎన్ని ఉంటే అని పడిపోవాలి. చప్పలు ఒక దెబ్బ అంటే దాని అర్థం ఎన్ని రోగాలు ఉన్నాయమ్మా నీకు. మామూలుగా మీ భార్యకి లిస్ట్ నువ్వు చెప్తావు, ఎవరు చెప్తారు బాగా? నువ్వు చెప్పమ్మా లిస్ట్ చెప్పి. ఎన్ని రోగాలు ఉన్నాయి? ఎలర్జీ ఉంది, దురదలు ఏనండి, దురదలు, నడిపి నుండి మచ్చలు మొత్తం తగ్గిపోయినాయా మచ్చలు? ఈయన ఇక్కడ కొడుతున్నాడు అండి. పైకి ఎత్తుకొట్టు. హల్లెలూయా. ఒక మచ్చలు పోగొడతాం. హాస్పిటల్ ఎన్ని సంవత్సరాలు కొన్ని ఆ మచ్చలు? మీకు మచ్చలు ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి? అప్పుడు 8 సంవత్సరాలు మచ్చలు. ప్రార్థనకి విశేష. చప్పలు కొట్టండి అండి, చప్పలు కొట్టండి. ఒకటి చెప్తున్నాను మీకు, ఎందుకంటే అయింది. ఈ ఆయిల్ అనేది చిన్న విషయం కాదు మీకు. అక్కడ నేనేం ప్రార్థన చేయను, అందరూ ప్రార్థన చేయ ముందు ప్రార్థన చేయడం నాకు రావట్లేదు. అట్లా అంటే నూనె తెస్తే దాంట్లో చెయ్యటి ప్రార్థన చేయడం నాకు రావట్లే. మీరు తెచ్చుకుంటే జస్ట్ ఇట్లా అన్నీ ఇట్లా ఇస్తా. అది ఎంత పవర్ అంటే యాసిడ్ కంటే పవర్. చప్పలు కొట్ట. యాసిడ్ ముఖం మీద ఎత్తే తోళ్ళు ఊడిపోతాయి కదా. ఈ రోగాన్ని నివారణ అలాగని చెప్పి నూనెలో రాసుకోకండి, అది మళ్ళీ ప్రమాదం. పుండు మీద కూడా నూనె వేయొద్దు. అది ఎక్కడ వాడాలి, ఎప్పుడు వాడాలో చెప్తే అది చెప్తాను వినండి. ఓకే, వాటర్ ఉంది. వాటరు ఇంత ఎండలో కూడా మీరు ఇంత కూల్ ఉన్నారు కదా, నేను ఇలా టచ్ చేశాను అంతే 7 గంట. ఆ వాటర్కి నాకు ఇచ్చిన అధికారం చూడండి. ఇదంతా కూల్ అయిపోయింది. ఇప్పుడు వరకు ఫ్యాన్ రాపోయినా కూడా ఇంత జనముతో మనం ఉన్నామంటే దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. వాటరే కదా, నూనె కదా, ఆయన ఎట్లా ఇచ్చాడు అని అనుకోకండి. అంత జనంలో అట్లా చేస్తాం. ఇట్లా అంటాం, అసలు తగిలిద్దా తగలదా చేసా పట్టుకుంటే చాలు. చప్పలు కొట్టాను గట్టిగా. ఈమె 8 సంవత్సరాల మచ్చలు తగ్గిపోయినాయి. ఈమెకి కొడుకు కూడా తగ్గిస్తానన్నా నేను అన్నాను కదమ్మా, కొడుకు తగ్గిస్తాను కదా. కొడుకు కూడా చాలా తగ్గిపోయిందా? ఎంత పెద్ద కొడుకు తెలిసి ఏలాడుతుంది కదా. ఇక్కడ ఇలా కొడుకు ఇక్కడ ఉండి ఏలాడుతుంది. ఇవి ఏలాడుతాయి. ఆమె అబ్బో, అప్పుడు ఎంతలో ఉన్నావు నీ చేత? ఒక్కొక్క చెయ్య. ఇప్పుడు ఆమె కూడా సిస్టర్ ఇప్పుడు వచ్చింది కదా, మమత, సేమ్ అండి. ఇది న్యాచురల్ అండి. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి గమనించండి, ఈ మనిషి అయితే ఇక్కడికి రాకపోతే అనకూడదు నేను. ఎస్ సార్ ఎస్ అండి. చచ్చిపోతారు అనుకున్నారు అందరూ, అంతే అనుకున్నారు. మా నాన్న వచ్చి ఆడవును, మా అమ్మ వచ్చి ఆడవును, అందరూ ఇంకా బాత్రూమ్కి వెళ్ళలేను, అన్ని మంచంలోనే. ఇంకా వచ్చిన వాళ్ళల్లా ఇంక 10 రోజులే 4 రోజులే అన్నట్టుగా వచ్చి చూసిపోవటం. వస్తే మళ్ళీ ఈ అమ్మాయికి ఏమైనా చేయాల్సి వచ్చి దాన్ని ఎడంగా ఉంటాం, మళ్ళీ దగ్గరికి కూడా రారు. అమ్మ నేను చేతి ఏమైనా పట్టుకున్నానా? నేను పట్టుకోలేదు. అన్ని నోడుతోనేనా? ఎవరికైనా అంతే. చప్పలు కొట్టండి. ఎవరికైనా లేదంటే నెత్తి మీద ప్రార్థన చేశానా, చేయబెట్టి ముట్టుకున్నానా? యేసయ్య నామానికి మహిమ కలుగగా గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా.
ప్రైజ్ లార్డ్. ఇవే వర్షం నుంచి వచ్చారు. ఎముక లేదు, ఆమె కాలులో ఎముక లేదు, ఆమె కాలులో ఎముక లేదు. ఈమెకి పెళ్లి కూడా కాలేదు. వీళ్ళ మదర్ ఇక్కడ ఉన్నారు, పాపం కొద్దిగా నడుస్తుంది. అయ్యగారు సంవత్సరం నుండి సీమ్ రావట్లేదు, లోపలే ఉండిపోయినది. రక్తం తగ్గిపోతే ఒంట్లోను అందులో ఉండిపోయి నరకం చూస్తాను. 1 అవర్ వచ్చిన కట్టండి సైడ్ కి ఇంతకు వచ్చినది వచ్చేస్తుందా? కాలులో ఎముక లేదా? అంతలో తీర్చారు. ఏలూరు డాక్టర్లు దుమ్ము మొత్తం పోయింది, పనికి రాదు, వెళ్ళిపోమన్నారు. నువ్వు ఎక్కడ బాగా అవ్వ అని చెప్పారు అన్నారా? మీది అసలు ఊరు ఎక్కడ? పరంపురం పరంపుర పక్కన చిన్న గ్రామం వర్షనా? ఆమె చెప్తే నమ్మకంతో వచ్చావు. ఆ కాలులో ఎముక తీశారు కదా, చీమి ఉందా అలా కాల్లో? నాతో చెప్పు చీమి ఉందని, చీమి మొత్తం ఉందని, అది బయట రాలేదని. పోయిన వారం వచ్చినప్పుడు ఇప్పుడు ఏమైంది? అంత వచ్చిన సైడ్కి వచ్చినది కొంచెం చూపిస్తాను, చేంజ్ చేసుకుని చూపిస్తావా? వస్తుందా చీమి మొత్తం? ఇప్పుడు తేలిక ఉందా? కాలు బరువు ఉందా? బరువు ఉంది అయ్యగారు, కొద్దిగా బరువు ఉంది. చీమి కాళ్ళలోను ఎప్పుడు కొంటున్నది. ఎన్ని సంవత్సరాలు ఉందా చీమి? ఇప్పటికి 30 చిల్లర అయిపోయింది. 30 సంవత్సరాలు ఉండిపోయిందా కాల్లో? అన్ని హాస్పిటల్ తిప్పాము, 4 ఆపరేషన్లు అయినాయి పెద్ద కాల్లోనే. ఎముక కూడా లేదు. ఏలూరు లాస్ట్ది ఏలూరులోకి వెళ్తాడికి మొత్తం మునికంతా సాఫ్ చేశారు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు చీమ వచ్చిందా? ఇప్పుడు మొన్న పోయిన వారం వచ్చింది కదా. హోల్ పడిందా లేదంటే మామూలుగా వచ్చిందా చీమ? కొంచెం వచ్చింది, చాలా వచ్చింది. అప్పుడల్లా మూత పడిపోయింది. సంవత్సరం అయింది, మూత పడిపోయింది. నిన్నటి సంగతి ఇవాళ సంగతి చెప్పు. ఇప్పుడు చీమ వస్తుంది కదా, అది వచ్చి విడుదల పొందుతుంది. చప్పట్లు కొట్టండి గట్టిగా, చప్పట్లు గట్టి కొట్టాలి గట్టిగా. హల్లెలూయా. నీ పేరేంటమ్మా? పుణ్యవతి. మళ్ళీ ఒకటి చెప్పాలి అయ్యగారు, 30 సంవత్సరాల నుండి నేను టమాటా పులుపు లేని కూర, సప్పని కూర అమ్మ పెడతాది, తింటారు. చూడండి, 30 సంవత్సరాలు పెళ్లి లేకపోయింది, తిండి కూడా లేదంట బిడ్డ. ఏడుస్తాను, నీరు పకాలు వేసుకొని పప్పు తాగుతాను. అందరు తింటే చూసి ఇలాగా ఏడుచుకుని పడుకుని ప్రతిరోజు ఏడుస్తూ ఉంటావా? ఎందుకంటే ఏదైనా తింటే కాలు బరువు ఇంక నీరు వచ్చేసి చాలా బాధపడ్డాడు. 30 సంవత్సరాలు ఒక రోజు కాదండి. నాకు బాల్యము సంతోషం అంతా నాకు తెలియదు, బాధ అంతా తెలుసు, కాలు బాధ 30 సంవత్సరాలు అంట. ఈమెకి ఇప్పుడు వయసు ఎంత అమ్మా? నాకు 43 10 years వచ్చిందంట బాధ. కాళ్ళు ఎముక లేదు. డాక్టర్ పని ఏంటి? ఆపరేషన్ చేయటం, ఆ ముక్క కట్ చేయటం. మేజర్ ఆపరేషన్ 4 అయ్యేవి, చిన్న ఆపరేషన్లు 4 అయ్యేవి. అలాంటి బిడ్డ ఇక్కడికి వచ్చాక ఇప్పుడు తిన్నావా ఈ వారం ఏమన్నా? అది కొంచెం ఇక్కడ తిన్నాను. ఫస్ట్ వారం సాంబార్ తిన్నాను, బాగున్నది, చాలా బాగుంది. అయ్యో, నాకు అన్ని రకాలు తినాలన్నది ఉన్నది, అన్ని రకాలు తినాలి. తింటావు. హల్లెలూయా. తింటావు. హల్లెలూయా. ఓకే అండి, గాడ్ బ్లెస్ యూ. మరోసారి చెప్తున్నాను, మీరు దేవుని సేవను ప్రోత్సహించండి. ఇక్కడ రొమ్ము క్యాన్సర్లు, గెడ్లు ఎన్ని ఉన్నాయి చూడు, వాళ్ళంటూ వాళ్ళ కొరకు, కిడ్నీలు పాడైన వాళ్ళ విషయం చెప్తున్నా, అందరి విషయం కాదు. అందరూ ఇవ్వక్కర్లేదు. ఓకేనా? జబ్బులు కొట్టి ప్రభుని కనపడదామా? ఆమేన్, హల్లెలూయా. స్వస్థత ఉచితంగా పొందుకోకండి. ఎవరైతే చనిపోతారు అనుకుంటారో వాళ్ళు టీవీ చూస్తారు, అబ్బా ఇక నేను బ్రతికిపోతా, అక్కడ తీసుకెళ్ళండి అంటారు, వస్తారు, బ్రతుకుతారు. ఇక అంతే. ప్రాణం ఎంత మొక్కం చాలా బాగా అయిపోయింది సిస్టర్. మీకే కలదోడు కూడా తీపిచ్చేస్తా తర్వాత. ఓకేనా? అయ్యో పాపం, ఆవిడకే అన్ని రకాలు తినాలని చాలా ఆశగా ఉంది. మొదలెడిగా నాకు ఈ రోజు కూడా చూసాక మొదలెడతామే. హల్లెలూయా. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. మీ ముసలోడా? అదే మీరు మా చుట్టాలకు చెప్తున్నావు కదా, అయ్యా వందనాలు అయ్యా, నా మనోడు బాగోలేదని అనొచ్చు కదా. మా మనోడు ఏదో నాకు తెలిసినట్టుగా. ఏమైంది? మరి టీవీలో చూస్తున్నావు కదా, తీసుకురావచ్చు కదమ్మా. పోయిన వారం నుంచి చూస్తున్నాము. అది బాబుకి మొత్తం చెమటలు వచ్చి, లైవ్ చూసినప్పుడు చెమటలు వచ్చి కొంచెం బాబు వాపులు కొంచెం నార్మల్ అవుతుంది.
అంటే ఈ లైవ్ చూస్తుంటేనే చెమటలు వచ్చేస్తున్నాయా? వెరీ గుడ్. అక్కడ తీసుకురా తల్లి, ఎన్ని బాధలు ఉన్నాయో పాపం, తీసుకురా సరేనా? సరే ప్రభా, మరి నన్ను ఏం చేయమంటావు? నీ ప్రయత్నం చేయి, నా దగ్గరికి తీసుకొస్తే నేను ప్రార్థన చేస్తా, సరేనా? ప్రభువా, ఈ తల్లి మరి ఉన్న పరిస్థితులను బట్టి, ఆ కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. మేలు చేయండి, ఆ బాబుకి మేలు చేసి నడిపించండి, ఎలాగైనా తీసుకురండి చేస్తున్నాం. నిన్న అద్భుతం ఏంటంటే చిన్న తిరుపతి అండి, అక్కడ ఆ బాబుకి 2 కాళ్ళు మరి పని చేయట్లేదు, పిట్స్ ఎంతో, కానీ ఇక్కడ తీసుకొద్దామన్నప్పుడే ఆయన నిలబడి ఆ కారు వరకు నడుచుకుంటూ వచ్చాడంట. ఇప్పుడు ఈమె కూడా చెప్తుంది చూడండి, లైవ్ చూస్తుంటేనే ఆయనకి చెమటల బట్టి ఇలా ఆ దురాత్మ. దయచేసి గమనించండి. మరి ఒక అభిషక్తుడి అయినటువంటి దైవజనుడిగా నేను చెప్తున్నాను, నాలో కూడా ఏమి లేదు, దేవుని యొక్క ఆత్మ తప్ప నాకే శక్తి చేత కాదు, బలంతో కాదు, నా ఆత్మ ద్వారా దేవుడు చేస్తానన్నాడు. నాకు ఆయన ఆత్మను ఇచ్చి ఉన్నాడు కనుక మేము మీకు విడుదల ఇవ్వగలుగుతున్నాం. ఒక మనిషిగా వేరేగా అయితే మనం చేయలేం. దేవుడికి ఇచ్చిన ఈ స్వస్థతను మీరు ఉపయోగించుకోండి. దీర్ఘకాల రోగాలతో బాధలో ఎందుకు పడతారు? హాస్పిటల్ మించి ఇక్కడ కార్యాలు జరుగుతున్నాయి. దేవుడు ఒక నిమిషంలోనే ఒక్కొక్క బిడ్డకి చేసే అద్భుతాలు మీరు చూస్తున్నారు. వాళ్ళు ఇచ్చిన సాక్ష్యాలు మీరు చూస్తున్నారు. ఇంకా సాక్ష్యాలు ఇవ్వని బిడ్డలు ఎంతోమంది ఉన్నారు. ప్రభు చిత్తమైతే మరి దయచేసి గమనించండి, వచ్చి విడుదల పొందాలని ప్రభు పేట మనం చేస్తున్నాను. ఆమేన్, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. హలో అమ్మా, ప్రైజ్ లార్డ్ తల్లి, చెప్పండి అమ్మా. నేను లైవ్లో ఉన్నాను, స్పీడ్గా మాట్లాడమ్మా, ఇంత స్లో మాట్లాడితే ఎట్లాగా? ప్రేయర్ చేయండి, ప్రేయర్ చేయండి, చంపుతా తీసుకొస్తే తగ్గిస్తాం కదమ్మా. తగ్గించొద్దా? ప్రేయర్ చేస్తే సరిపోద్దా? మీరు వెళ్ళి సంఘంలో ప్రేయర్ చేయండి, మీరు చేయట్లేదా? మీ సంఘంలో చేసుకోవట్లేదా? తీసుకురావాలి ఇలాంటి వారిని. స్తోత్రం నాయన, తల్లిగారిని బట్టి ప్రార్థిస్తున్నాము. వారు మరి ఉన్న శోధన ఎలాగుందో విడుదలపరచండి, కార్యం చేయండి, తోడుగా ఉండండి. వారికి ఏసునామములో నడుచున్నాం తండ్రి. చూడండి, దయచేసి దండం పెట్టి చెప్తున్నాను, ఫిట్స్ వస్తుంది కదా, హాస్పిటల్కి తీసుకెళ్తే తగ్గుతుందా? తగ్గట్లేదు కదా, తీసుకురండి అమ్మా. ఇక్కడ ఒకరోజు అద్భుతం జరుగుతుంది కదా, ఆ ఫిట్స్ అప్పటికప్పుడు తగ్గిపోతుంది కదా. ఎందుకమ్మా రోజు హాస్పిటల్కి మోసుకెళ్ళిపోతారు, కార్లు వేసుకుని వెళ్ళిపోతారు కదా, కార్లు వేసుకెళ్ళిపోతారు కదా, ఫిట్స్ వస్తే కార్లు వేసుకెళ్ళిపోతున్నారు, కాళ్ళు చేయబడిపోతే కార్లు వేసుకుపోతున్నారు. ఇంకేమనంటే 1,00,000, 5 లక్షలు, 10 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు, 50 లక్షలు ఖర్చు పెట్టుకుంటున్నారు. కిడ్నీ మార్చుకుంటే 30 లక్షల నుంచి పైన అవుతున్నాయి. తీసుకొస్తే ప్రార్థన చేస్తున్నాం, విడుదల పొందుతున్నారు. అరే, కళ్ళతో చూస్తున్నారు కదా ఈ అద్భుతాలు, కళ్ళుతో చూస్తున్నారు, కళ్ళు కనపడుతున్నాయి కదా మీకు. ఇన్ని అద్భుతం ఉంటే ఇక తగ్గుతుందా? వస్తే అని అడుగుతున్నట్టుగా మాట్లాడతారు వాళ్ళు. ఫిట్స్ అయినా, కిడ్నీల ప్రాబ్లం అయినా, హార్ట్ ప్రాబ్లం అయినా సెకండ్స్లో విడుదల పొంది వెళ్తున్నారు కదా. ఈ ప్రభు అన్నట్లుగా ఈ ప్రజలు వినుచుండియో గ్రహించరు. వీళ్ళు నన్ను పెద్దలతోనే కనపడతారు కానీ వాళ్ళ హృదయం చాలా దూరం ఉంది అన్నట్లుగా మూర్ఖపు వైఖరి కలిగినటువంటి వారుగా ఉంటున్నారు. ఎంత అద్భుతాలు జరుగుతుందండి, ఎక్కడ అద్భుతాలు ఇవి, ఎక్కడ అద్భుతాలు. మాకే ఆశ్చర్యమవుతుంది, అన్ని వందల జనంలో ఒక్కళ్ళు కూడా మాకు తగ్గలేదయ్యా అనకుండా అన్ని వందల జనము స్వస్థత పొంది, ప్రతి శనివారం కూడా అన్ని వందల జనము స్వస్థత పొంది వెళ్తున్నారు. మేము ఎక్కడ ఎవరికి పబ్లిసిటీ చేసుకోవట్లేదు. ప్రభు నాకు ఇచ్చిన వారము, ఆ శనివారం నేను ఎవరికి ఫోన్ చేయలేదు, ఏం లేదు. టీవీ చూసి వస్తున్న బిడ్డలకి నేను ప్రార్థిస్తున్నా. 400-500 జనం వస్తున్నారు, అందరూ కూడా స్వస్థత పొందారు. వాళ్ళు స్వస్థత పొంది వెళ్ళే వరకు కూడా నేను విడిచిపెట్టకుండా వారి కొరకు ఖచ్చితంగా ప్రార్థిస్తున్నాను. దయచేసి గమనించండి, లైవ్ చూస్తున్న ప్రియ బిడ్డలారా, నేను చెప్తున్నాను, మీరు ఎక్కడెక్కడ హాస్పిటల్ తిరిగినా, ఎక్కడ మాంత్రికుల దగ్గర తిరిగినా, ఇంక ఎన్ని మీటింగ్లకి వెళ్ళినా తగ్గకపోతే ఇక్కడికి రండి, యేసువాస్తరపరికి. అప్పుడే తగ్గించుకుని అప్పుడే వెళ్ళిపోవాలా, అప్పటికప్పుడే తగ్గించుకోవాలి, వెళ్ళిపోవాలా. దయచేసి గమనించండి. అలాగే మరి చాలామంది అనుకుంటారు, అబ్బా పాస్టర్ గారు మేము వస్తున్నాము, రండి. ఒకటి విషయం గమనించండి, ఈరోజు దేవుని సేవ ఈ యొక్క మన నిరీక్షణ ఛానల్లో చూస్తున్నారు కదా, ఎన్ని ప్రోగ్రాంలు వస్తున్నాయి. 10:30 నుండి 11:30 వరకు, మళ్ళీ 3 గంటల నుంచి 4 గంటల వరకు
రాత్రి 11 మరి ఇన్ని ప్రోగ్రాలు ఇవ్వగలుగుతున్నామంటే ఎంత డబ్బు ఉంటుందో తెలుసు కదా. వచ్చి విడుదల పొందండి అంటే వచ్చి వెళ్ళిపోవటం కాదు, కొంచెం వచ్చినప్పుడు కొద్దిగా డబ్బులతో కూడా రండి. హల్లెలూయా. హలో హలో అయ్యగారు, ప్రైజ్ లార్డ్. చెప్పండి అమ్మా. అయ్యగారు నా పేరు ధన్యమైన అయ్యగారు. ఒక 10 years నుంచి అంటే గర్భసంచికి కంతులు ఉన్నాయి అయ్యగారు. అవి ఉండగానే దేవుడు నాకు 2 పిల్లల్ని ఇచ్చారు. అవేమో పెద్ద సైజు ఉన్నాయి అయ్యగారు. 18 mm 16 mm ఉన్నాయి, చాలా ఉన్నాయంట. అయితే గర్భసంచి తీసేయాలని అన్నారు. నేను మాత్రం దేవుడు కార్యం చేస్తాడని 10 years నుంచి వాటిని అలాగే మోస్తున్నాయి. మోసుకుంటానే ఉండి ఇంకో 10 సంవత్సరాలు మోసుకో, అలాగే ఉండి. సరేనా? ప్రార్థన చేస్తాలే అమ్మా. బాలరాజు గారు ఎగురు గంతులు ఈసారి మేము చూస్తాం. ఎగురు 2 కాళ్ళు ఎత్తో. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ ఆమేన్ హల్లెలూయా హోసన్నా. ఇప్పుడు మీ పిల్లలకి చెప్పు. కొంతమంది పిల్లలు మూర్ఖులు. చూడు ఆయన అంత బ్రహ్మాండంగా నార్మల్గా నడిచేస్తున్నాడు. చప్పులు కొట్టండి గట్టిగా, చప్పులు కొడతాం గట్టిగా. కృష్ణా జిల్లా బాలరాజు తుంటి ఆపరేషన్ చేయాలి అన్నారు. అక్కర్లేదు, రా ప్రార్థన చేయండి, చేస్తారా? బాలరాజు ఉన్నావా? చెయ్యతో పరుగుల మీద వచ్చేయాలి. బాలరాజు కృష్ణా జిల్లా తుంటి ఆపరేషన్ నీకేనా? ఆపరేషన్ చేయాలన్నారా? నొప్పి ఉందా? ఏంది అక్కడ నొప్పి ఉంది. ఈమె ఎవరో? వాళ్ళ భార్య అది మా నాన్నగారు అమ్మగారా? తుంటే ఇక్కడ ఏది? ఇక్కడ. ఓకే, పడుకో. ఆమేన్. పడుకో. భయపడుకో. నన్ను చూడు. భయపడుకో. నన్ను చూడు. అలాగే ఉండు. ఎక్కడి నుంచి ఉందా నొప్పి? ఒక్క నిమిషం. ఎక్కడుందో నొప్పి చూడు. ఎక్కడుందో ఉందా? ఇప్పుడు తక్కువగా ఉందా? ఓకే. ఎంతమంది పిల్లలు? ఒక ఆడపిల్ల. ఒక ఆడపిల్ల. బాలరాజా ఏం పని చేసుకుంటారు? ఫ్రీగా ఉండండి. వ్యవసాయం పని చేస్తాం. ఫ్రీగా ఉండండి. కాల్ చూసుకోండి. ఇప్పుడు ఏముంది? నొప్పి తక్కువగా ఉందా? చప్పులు కొట్టండి గట్టిగా. ఓకే, పట్టుకోండి అమ్మ. పట్టుకో తల్లి. ఆమె పరిశుద్ధాత్మ దేవుని శక్తి తల్లి మీద. ఆమె పట్టుకో. ఈ పెద్దయింది. ఆమె ఆరాధన, స్తుతి ఆరాధన. నడువు నువ్వు. ఏమైనా ఉంటే చెప్పు. ఆరాధన నీకే, ఓ ఆరాధన, స్తుతి ఆరాధన నీకే. మొత్తం కాలేనా లేపు చూపించాలా? వెరీ గుడ్. ఇప్పుడు ఆయనకి మైకి ఏమంటారు? బాలరాజు గారు ఏమంటారు? నువ్వు నడు. మీ అమ్మ మీ నాన్న చూస్తారు. చూడే మీ అబ్బాయి నడుతున్నాడా? చూడమ్మా, ఎలాగొన్నాడు చెప్పు. నడుతున్నాడా? చెప్పయ్యా, ఎలాగొందో అడుగయ్యా, మైకులో అడుగయ్యా. అది కాదు, మీకు మంచిగా నడుతున్నాడు అనిపిస్తుందా? మనవాడు బాలరాజని. ఇంకా అమ్మేమో పాలు, మేమేమో అన్నమా? ఎగిరా. యేసునామము జయం జయము, జయం జయము, యేసునామము జయం జయము, ఎంతకాలం బట్టి బాలరాజు గారు మీకు బాధ? 2 నెలలు మట్టండి. పొరపాటు నువ్వు ఆపరేషన్ చేయించుకున్నావు అనుకో, అయిపోతుంది పని. చేసుకోవద్దు, నమ్మకం మీద వచ్చేది. ఎట్లా నమ్మకం వచ్చింది నీకు? టీవీలో చూసి. ఎవరిని చూసావు? టీవీలో మీ ప్రార్థన చూసి. టీవీలో మా ప్రార్థన చూసావా? 11:30 తీసుకొచ్చారా? నువ్వు వచ్చావా? మనస్ఫూర్తిగా చెప్పు. మా అమ్మాయి తీసుకొచ్చిందా? టీవీలో చూసావా? ఏమని చెప్పారు టీవీలో నీకు? వీళ్ళు ఏమని చెప్తున్నారు?
ఆపరేషన్ వద్దు, అక్కడికి వెళ్తే తగ్గిపోద్దని చెప్పారు. ఆపరేషన్ వద్దన్నారా? సభలు కొట్టండి, ఎవరు ఆపరేషన్ అవసరం లేదు. చూడు ఇది అంతా గట్టిగా ఉందా మెత్తగా ఉందా చూసుకో. ఇప్పుడు చూసుకో, ఉంగో. మెత్తపడిపోయిందా? ఇది టైట్ ఉంటుంది కదా, ఇలా ఇలా నడుతావా కొద్దిగా? అప్పుడు ఎలా నడిచేవాడు ఒకసారి చూపించాలి అందరికీ. అది లెక్క చూపించు. ఎట్లా నడిచేవాడు భయ్యా? మంచిగా నడుతున్నావు, యాక్షన్ చేయి. నువ్వు ఎలా నడిచావు? రావట్లేదు ఇప్పుడు. హల్లెలూయా. అప్పుడు ఇలా నాకు తెలిసి ఇట్లా నడుతున్నావేమో పట్టేసినట్టుగా. ఇప్పుడు స్పీడ్గా నడిచేస్తున్నావా? వ్యవసాయమేనా ఇంకేమైనా చేస్తావా? ఇంకేం చేయవా? మా పిల్లలు అయితే వద్దన్నారు ఇక్కడికి. డాక్టర్లతో ఎందుకు ప్రార్థన చేస్తే తగ్గుద్దా ఏంటి అన్నారు. ప్రార్థన చేస్తేనే తగ్గిద్ది, హాస్పిటల్ ఎందుకు తగ్గిద్ది? నీకు నడుములో ఎన్నిపోస్తులు అరిగిపోతుంటే ఏ హాస్పిటల్ వెళ్తుంటే మొత్తం ఇది తెల్తాలి ఇది తెల్తాలి. ఇక్కడికి రండి. ఇప్పుడు ఆయనకి చూడండి, తుంటినారం పట్టేసింది. ఎన్నాళ్ళైందండి పట్టేసి మీకు? 2 నెలలు అవుతుంది. 2 నెలలు. ఆపరేషన్ నెలలు ఈ ప్రార్థన చేస్తే తగ్గిద్దనే చాలామంది ఉన్నారు. ప్రార్థన చాలా పవర్ఫుల్. స్వాట్లు క్లోజ్ అయిపోయి చప్పట్లు కొట్టండి. ఇక్కడ మీరు చూస్తున్నారు, కళ్ళారా చూస్తున్నారు. బాలరాజు గారు ఎగురు గంతులే, ఈసారి మేము చూస్తాం. ఎగురు, 2 కాళ్ళు ఎత్తో. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ ఆమేన్ హల్లెలూయా హోసన్నా. ఇప్పుడు మీ పిల్లలకి చెప్పు. కొంతమంది పిల్లలు మూర్ఖులు. చూడు, ఆయన అంత బ్రహ్మాండంగా నార్మల్గా నడిచేస్తున్నాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ ఆమేన్ హల్లెలూయా హోసన్నా. ఇప్పుడు మీ పిల్లలకి చెప్పు. కొంతమంది పిల్లలు మూర్ఖులు. ఇక్కడ తగ్గని వ్యాధి లేదు, ఓపిక ఉండనివ్వండి. అది ఎటువంటి వారైనా ఈ యేసు నామములో విడుదల పొందుతారు. వెళ్ళిపోండి, చప్పట్లు కొట్టండి గట్టిగా. ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి. నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఉన్న కాడికి ఫ్లెక్సీ పెట్టుకునేనా? నంద్యాల జిల్లా. వెన్నుముక్క నొప్పి నీకేనా? నాకే సార్. ఆయన ఎవరు? కొడుకు సార్. వెన్నుముక్క నొప్పి. అసలు దానివల్ల ఎడమ వైపు చెయ్యి కాలుకు బ్లడ్ సప్లై లేదు. చచ్చుబడిపోయిందా? కాళ్ళు వాపులు కూడా ఉన్నాయా? కాళ్ళు పైకిరా, పైకిరా. ఈ చెయ్యి నొప్పి ఉందా? చేతులు పైకెత్తు. అందువరకేనా? నన్ను చూడు, అలాగే చూడే, అలాగే చూడు. ఆమేన్. మంచిగా నిలబడు ఫ్రీగా. యేసయ్యా నీ స్తోత్రం. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఆమేన్ ఆమేన్. ఓకే ఓకే. ఏనాడు ఇప్పుడు నువ్వు నాడు. చప్పట్లు కొట్టండి అందరూ కూడా, చప్పట్లు కొట్టండి అందరూ, చప్పట్లు కొట్టండి గట్టిగా. స్తోత్రము హల్లెలూయా, స్తోత్రము స్తోత్రం అని చెప్పాలి. అందరూ చేతులు పైకి ఎత్తుకుంటారా? ఇక ఏనాడు కొట్టండి అందరూ కూడా, ప్రభుని కనపరచండి. ఆమేన్. చప్పట్లు కొట్టండి అందరూ కూడా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. రా రా స్వీట్ గా రా. థ్యాంక్ యూ జీసస్. ఆమేన్ హల్లెలూయా. అందరూ చప్పట్లు కొట్టండి. నువ్వు తిరుగు తిరుగు. ఆమేన్. చెప్పు, ఏమైంది మీ నాన్నకి అసలు? మా నాన్నకి 2 సంవత్సరాల నుంచి నడుము నొప్పి వల్ల. నడుము నొప్పి. అడుగు. ఇప్పుడు నడుము నొప్పి ఉందేమో అడుగు. నడుము నొప్పి ఉందా నాన్న? లేదు, చెయ్యి వస్తుంది సార్. చెయ్యి నొస్తుందా? ఏం రా, అది కూడా నచ్చదు. ఫ్రీ అయిపోయింది. నువ్వు టెన్షన్ పడకు. కాళ్ళు అడుగు. ఏమేం ప్రాబ్లం? తగ్గిందా? కాళ్ళు మోకాలు వస్తుంది సార్. తగ్గిందా అని అడుగుతున్నా. ఏ కాళ్ళు నొప్పి ఉంది? అది వాటర్ అమ్మా. ఆమేన్ హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. ఉందేమో చూసుకో. ఇప్పుడు నొప్పి ఉందేమో చూడు. రా నడుచుకుంటారా? నడుచుకుంటే చూడయ్యా. ఆమె. అందరూ చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్ హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. చెప్పు. మైకి ఉందేమో అడుగమ్మా. అడిగి ఇచ్చేస్తున్నా మైకి. లేదు, నొప్పి లేదు. నొప్పి లేదా? నొప్పి తగ్గిందా? చెయ్యి నొప్పి తగ్గిందా? చెయ్యి నొప్పి ఉంది సార్.
కొద్దిగా ఉంది సార్. దా ఇదిగో అది కూడా తగ్గిపోతారా? ఆమె ఆమె చెయ్యి ఫ్రీ పెట్టు, ఫ్రీ పెట్టుకో చెయ్య. ఆమె థ్యాంక్ యూ జీసస్. చెయ్యి పని చేస్తుంది ఎట్లా? పని చేస్తుందా? ఇప్పుడు పని చేయలేదు అది ఇలా ఇది ఇట్లా పని చేస్తుంది. 5 సార్లు అనలేకపోతుంది కదా, ఇప్పుడు ఒకసారి 5 సార్లు. ఆమె చెయ్యి ఇట్లా ఇప్పుడు చూపించి ఇట్లా చెయ్యి పైకి లేపి ఇలా ముడుచుకో. వస్తుందా? రాలేదు సార్, ఇది వణుకుతాను సార్. ఇది వణుకుతుందా? యేసు నామములో ఆమె. ఇప్పుడు వణుకుతుందా చూడు, లేపు పైకి లేపు, పైకి లేపు చూసుకో. ఆమేన్ హల్లెలూయా. వణుకుతాను సార్. మళ్ళీ నడు, ఇలా నడు, స్పీడ్గా నడు, చప్పులు కొట్టండి గట్టిగా. ఎంత కిలోమీటర్ ఉంది అట్లాగా నీకు? ఇట్టే ఉంది సార్. ఇప్పుడు 2 సంవత్సరాల నుండి సార్. ఎన్ని? 2 సంవత్సరాల నుండి సార్. 2 సంవత్సరాల నుండి. ఆమేన్. పైకి లేపు. ఇప్పుడు బాబు వణుకుతుందా చూడు, అది వణుకుతుందా? నువ్వు చెప్పు. ఇప్పుడు వనకలే సార్, వనకలే సార్. ఇప్పుడు దాకా ఇళ్ళల్లో వణుకుంది కదా? వనకలే సార్. ఇప్పుడు వనకలే సార్. వనకట్లేదా? వనకలే. ఓకే, చప్పులు కొట్టండి, వెళ్ళండి, స్పీడ్గా వెళ్ళండి. ఇప్పుడు ఎట్లా అంతా ఓకేనా? దిగు, కిందకు దిగు. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. హలో హలో ప్రైజ్ లార్డ్ చెప్పండి. కుడిసే ఇరిగిపోయిందా మొత్తం? ఇంకేమైనా ఉందా? ఇరిగిపోయిందా మొత్తం? ఓరి నాయన, ఇలాంటి ఫోన్లు ఎందుకు వెళ్తున్నారు? చూడయ్యా, కొద్దిగా క్యాన్సర్లు ఉంటాయి, అవి చెప్పమను. స్తోత్రం నాయన. కుడిచే ఇరిగిపోయిందంట, ప్రార్థిస్తున్నాం అద్దుకునేటట్టుగా. ఆమె దయచేసి సీరియస్ కాల్స్ కలపండి, సీరియస్ కాల్స్ కలపండి. ఈయనకి కుడిచే ఇరిగిపోయింది, పెద్ద అయినా పాపము. దయచేసి క్యాన్సర్లు, హెచ్ఐవీలు, ఏమండి లివరు ఖరాబ్ అయిపోయిందని చెప్తున్నారండి. ఆ హాస్పిటల్కి వెళ్తే అసిమెంట్ ఇచ్చి చెప్పండి. తలకాయలో ఇంతంతలో గడ్డలు ఉన్నాయి, కడుపులో ఇంతంతలో గడ్డలు ఉన్నాయి, తర్వాత రొమ్ములు ఇంతంతలో గడ్డలు అవి రానివ్వండి. రెండమ్మ అలాంటి వాళ్ళు ఎవరున్నా, ఎవరి మాట ఒకేలా మొగుడు ఇష్టం లేకపోతే వదిలిపారేసి ఇక్కడికి వచ్చి అని తగ్గించుకుని వెళ్ళండి. కొంతమంది భర్తలు రోగం వస్తే వదిలేస్తున్నారుగా, మళ్ళీ మేము ప్రార్థన చేస్తుంటే బాగున్నావా రా 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 అని చెప్పి తీసుకెళ్తున్నారు. కాబట్టి బాగున్నప్పుడు వదిలేస్తారు, బాగుంటే రా 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 ఎక్కడొద్దు, మరి అలాగే ఏదో గొడవైంది గుట్టి రా 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 అని పిలుస్తారు. వెళ్ళిపోండి, మరి ఇంకేం ఇక్కడికి రండి ఫస్ట్. హల్లెలూయా. హలో హలో చెప్పండి అమ్మా. చెప్పండి. బాబుకి వివాహం గురించి, పాపకి గర్భఫలం గురించి ప్రార్థన చేయండి అయ్యా. బా, ఓ టీవీ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేస్తావమ్మా? తప్పకుండా బ్రదర్. అంటే వీళ్ళకి పెళ్ళిళ్ళు పిల్లలు పుట్టాక చేస్తావా? ఏంటంటే ఏం బ్రదర్? మీ అబ్బాయికేమో పెళ్ళి అవ్వాలి, మీ అమ్మాయికేమో పిల్లలు పుట్టి ఆ తర్వాత చేస్తావా? అదే తొమ్మిది కూడా ఉండాలిగా బ్రదర్. చేయమనగా చేయటానికి ఉండవాళ్ళం అయితే మీకు ఫోన్ చేయండి బ్రదర్. అట్లానా? సరే సరే సరే. స్తోత్రం నాయనా. ఈ బిడ్డలకి మేలు చేయండి, వారికి ఏదైతే ఆశ అడిగారో కార్యం జరిగించండి. యేసునామములో ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. దయచేసి గమనించండి, నేను ఓపెన్గా చెప్తున్నాను. హాస్పిటల్లో గర్భఫలం గురించి ఎన్ని లక్షలు ఖర్చు పెడుతున్నారు. ఒక వివాహ సంబంధం చూడటానికి ఎన్ని డబ్బులు తీసుకుంటున్నారు ఈ ఛానల్ వాళ్ళు కానీ, లేకుంటే మనుషులు మీడియేటర్స్. ప్రార్థన అయితే ఉచితంగా. ఈ చూడు ఎంత తెలివితేటలు ఉన్నాయి ఆవిడకి, మాకు డబ్బే లేదంటుంది. హాస్పిటల్కి వెళితే ఉట్టిగా పుణ్యానికి తీసుకుంటారు ఆవిడ్ని. రమ్మా మా బంగారమా, రామ్మ తల్లి, నీ కొడుకు పెళ్ళి అయిపోద్ది, నీ కూతురు పిల్లలు వచ్చేస్తారని. ఇది అద్భుతం దేవుడు చేస్తున్నాడు. ఈ టీవీ పరిచర్య లక్షల్లో ఉంటుంది. మరి ఉదయం ప్రతిరోజు ఉదయం 10:30 నుంచి 11:30 వరకు, మళ్ళా 3 నుంచి 4 గంటల వరకు, రాత్రి 11 గంటల వరకు ఉంది. ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలి? మాకు దేవుడు వరం ఇచ్చాడు, అది మీకు ఉపయోగిస్తాము. మీరు కూడా కొద్ది కొద్దిగా సహాయం చేసి దేవుని సేవ. మేము మరీ భేదోళ్ళు, అన్నాను కూడా లేవని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. ఈ తెలివితేటలు దేవుడి దగ్గర పనిచేయవు. మన జ్ఞానం ఎంత, మనమెంత. దయచేసి తింగరతనంగా మాట్లాడే వాళ్ళు మాకు కాల్ చేయొద్దు. మీరు ప్రార్థన చేసుకోండి, మీ సంఘాల్లో ప్రార్థన చేయించుకోండి.
మేము మంచితనంగానే చెప్తున్నాం. దయచేసి మీకు మేలు కలుగుతుంది. రోడ్లంటే తిరిగి హాస్పిటల్లో బాత్రూమ్ కాడ పడుకునే కర్మ ఏంటి? రండి ఇక్కడికే, విడుదల పొందుతారు. అది నేను చెప్పగలుగుతున్నా. హలో చెప్పండి అయ్యా. అదే మా చిన్నమ్మకు కాల్ చేయకపోయింది సార్. మీ చిన్నమ్మకే ఉంది అక్కడ ఉన్నది ఆవిడే? ఇక్కడ ఉన్నారు అయ్యారు. ఇవ్వండి ఆవిడకి ఇవ్వండి. ఏ ఊరి మీది అమ్మా? వందనాలు. ఎంతకాలం అయిందమ్మా నీకు అట్లా అయ్యి? మరి ఏ ఊరి మీది? ఏ ఊరమ్మా? సరే అది ఆవిడేదో పల్లెటూరు చెప్తుంది, అది ఎవరికి అర్థమవుతుంది. స్తోత్రం నాయన. ప్రతి తల్లికి కాలు చేపడిపోయి చాలా బాధపడుతుంది. విడుదల పరచండి చేస్తున్నాము. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. ఈ లైవ్ అయిపోతుంది ఇంకా అయినా కూడా మీకు మేము ప్రార్థన చేస్తాము. లైవ్ అయిపోయినా కూడా మీరు కాల్ చేయండి. దేవునికి మహిమ కలుగాక. హలో అమ్మా చెప్పండి. ప్రైజ్ లార్డ్. వందనాలు తల్లి, చెప్పండి. మాది రాజమండ్రి దగ్గర చింత పల్లెటూరు అయ్యారు. అయితే మా సిస్టర్ కొంచెం మెంటల్ గా అప్సెట్ అయిందండి. స్తోత్రం నైనా. ఈ బిడ్డ వాళ్ళకి ఉన్న సమస్యలు శోధనలు అన్నీ చెప్తున్నారు. ప్రార్థిస్తున్నాం, వారికి మేలు చేయండి చేస్తున్నాము. ఆమేన్. కాల్స్ స్పీడ్గా వస్తున్నాయి. దయచేసి ఇప్పుడు లైవ్ అయిపోతుంది. అలాగని మీరు లైవ్ అయిపోయింది అయ్యో బాబు అని బాధపడొద్దు. లైవ్ అయిపోయినా కూడా మేము లైన్లోనే ఉంటాను, ప్రార్థన చేస్తాను. దయచేసి సహకరించండి. మీరు కాల్స్ చేస్తే మీకు ఫోన్లో మాట్లాడి దేవుని ఆశీర్వాదం మీకు అనుగ్రహించబడినట్లుగా ప్రార్థిస్తాం. హలో థ్యాంక్ యూ జీసస్. దేవునికి మహిమ కలుగును గాక. మరి సర్వశక్తి కలిగినటువంటి దేవునికి మరి ఎంతో వందనాలు. యేసు ఆశ్చర్య పర్వంలో జరుగుతున్న ఈ స్వస్థత విడుదల కార్యాలకి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. రండి. ఎలాంటి రోగమైనా అయ్యగారు తెలిసి ఇది తగ్గుతుందేమో, ఇది తగ్గదేమో, ఇది ఆయనకు తెలుసేమో, ఇది తెలియదు, ఏముండవు. ప్రపంచ హాస్పిటల్లో ప్రపంచంలో ఉన్న హాస్పిటల్ అన్నీ తిరిగిన జబ్బు తెలవదమ్మా, మీదేంటో మీ పరిస్థితి ఏంటో మాకు అర్థం కావట్లేదమ్మా అని చెప్తే ఇక్కడ రండి, విడుదల పొందండి, వెళ్ళండి. రండి. మరి విడుదల కానుక ఖచ్చితంగా ఉంటుంది. దయచేసి గమనించండి. మేము ఈ పరిచర్య చేయాలంటే విడుదల కానుక ఖచ్చితంగా ఉంటుంది. అక్కడికి వచ్చి ఆ పాస్టర్ గారు ఫ్రీగా చేస్తున్నారు ఇదేంటి అని అనొద్దు. ఏదేమో దేవుడు ఎవరికి వరం ఇచ్చారో మనదైతే అప్పటికప్పుడే తగ్గిపోద్ది, అప్పటికప్పుడే లేచి నడుస్తారు. దయచేసి మేమేమి లక్షల కోట్లు అడగట్లేదు. మీకు సేవకి సహకరించాలని మనసుతో రండి. హలో ప్రైజ్ లార్డ్. అయ్యా నిజామాబాద్కి మాట్లాడుతుందయ్యా. వీరమణి నా పేరు. వీరమణి. నేను మొన్న స్వస్థత ప్రార్థనకు వచ్చినయ్యా ఒక వారం. నేను మళ్ళీ శనివారం వస్తాయా, కానీ మా మన్మనికి ఒంటలు వస్తే ఇట్లా బుగ్గలే కుబ్బుతుంది అయ్యా, ఆపరేషన్ పడుతుందని అన్నారు. ఏమక్కర్లే రా రా యేసయ్య నామములో నీకు చెప్తున్నా. ఏ ఊరి మీది? నిజామాబాద్ అయ్యా. వారిని నిజామాబాద్ దగ్గర. నిజామాబాదా? తీసుకురా, తగ్గిపోతుంది. ఆ ఉబ్బు అంతా తగ్గిపోతుంది. ఆపరేషన్లు వద్దమ్మా పిల్లలకే, సరేనా? ప్రభు నీకు విడుదల స్వస్థత కలిగించును గాక. ఆమేన్. రైట్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హలో చెప్పమ్మా. చిన్న బ్రేక్ తీసుకుందామా? వీడియో చెప్పమ్మా. నేను మా అత్తగారి కోసమని ఫోన్ చేస్తున్నాయి గారు. మా అమ్మగారు చనిపోయి క్యాన్సర్ తో మా అత్త కూడా చూపిస్తుంటే డబ్బులు చెప్తారయ్య గారు. అది నాలుగు ప్రారంభం చేయాలి. స్తోత్రమునైనా. ఆమె ఏమైతే మొరపెట్టుకుందో ప్రార్థిస్తున్నాం. మొరను ఆలకించండి, తల్లికి సహాయం చేయండి. ఏస్తున్నామని అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి చిన్న బ్రేక్ తీసుకుందాం. మరి ఏదైతే మీరు ఫోన్ చేయకుండా చేయండి, ప్రభు కార్యం చేస్తారు ఖచ్చితంగా. హలో వందనాలు తల్లి. చెప్పమ్మా. తల్లి సౌభాగ్యమా? థైరాయిడ్ ఉంది, షుగర్ ఉంది, గుండెల్లో ఒకటే దడ, కాళ్ళు చేతులు వాస్తా ఉంటాయి సార్. అమ్మో నువ్వు ఇక్కడికి రామ్మా శనివారం స్వస్థత ప్రార్థనకి.
కాళ్ళు నొప్పులు మోకాళ్ళు నొప్పులు అంటాయి. ఎవరు? మీరేనా? అవునవును. ఎప్పటి నుంచి ఉన్నాయి అట్లాగా? 4 సంవత్సరాల నుంచి ఉన్నాయండి. 4 అంటే ఏమైతే కాళ్ళు నొప్పులు అంటే మోకాళ్ళు నొప్పులు కాళ్ళు నొప్పులు అంటే ఏమైతుంది? నడవనికి వస్తలేదు సార్. నడవటానికి రావట్లేదా? 4 సంవత్సరాలుగా. పైకి రండి, పట్టుకు రండి, చప్పట్లు కొట్టండి అందరూ. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చే. ఒకళ్ళు వచ్చారా? ఎవరైనా వచ్చారా మీతో పాటుగా? మా పాప. మీ కూతురు ఆవిడ 4 సంవత్సరం బట్టి నడవటం లేదు అసలు. ముందుగల్లా కింద వచ్చినాయి నొప్పులు, తర్వాత మోకాళ్ళకి వచ్చినాయి, నడుము నొప్పి, నడుములోకి వచ్చింది. ఎన్న బొక్కల గ్యాప్ వచ్చిందని చెప్పిన సార్. ఆయాసం కూడా ఉందా? లేదు, టెన్షన్ అవుతుందా? చర్చికి వెళ్తారా మీరు? ఇంత ముందుకు వెళ్తుంటే మధ్యలో వెళ్తలేను సార్. ఇప్పుడు ఇక్కడికి ఎలా వచ్చారు మరి? ఆటోలో వచ్చిన. ఆటోలో అంటే మా అన్న ఉన్నాడు మోజస్ అని, మా ఆడబిడ్డ వాళ్ళ ఆయన. అంటే టీవీలో చూసి మెడిసిన్ వాడుతున్నారా? ఇప్పుడు చెట్ల మందు కూడా వాడుతున్నా ఇప్పుడు. అయ్యో, అవి ఇవి అసలు ఏమి రిలీఫ్ లేదా? లేదు అసలు. ఇంజక్షన్ కూడా వేయించుకున్నా మోకాళ్ళకి. మోకాళ్ళకా? అయినా కూడా ఏం ప్రయోజనం లేదా? ఎన్న పుస్తకం కూడా వేసినారు ఇంజక్షన్, అది కూడా తగ్గలేదు. ఎక్కడ? హాస్పిటల్లోనేనా? అంటే ఎవరో చెప్పారా మీకు? మీరు వచ్చారా? లేదు, చెప్పినాడు మా అన్న. చెప్పి ఎవరు వచ్చారు? ఆయన ఎక్కడ? లేదు, టీవీలో చూసి చెప్పినాడు. టీవీలో చూసి వచ్చారా? దగ్గరికి రమ్మా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అసలు నడవడానికి అస్సలు చేతగానట్టుంది. మొక్కాలు ఇట్లా నడుస్తున్నాయి. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధ మాలు ఫ్రీగా ఉండు. ఏది మీ కూతురు? ఇది రమ్మని పైకి. కూతురు ఎవరో? మీ ఇద్దరే వచ్చారా? రా బాబు. స్తోత్రం. అందరూ చేతులు పైకి దేవుని స్తుతించండి. హల్లెలూయా. అలాగే చూస్తూ ఉండండి. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం. అలాగే చూస్తూ ఉండి, నన్ను చూస్తూ ఉండమ్మా, అటు ఇటు చూడకు. ప్రైజ్ ది లార్డ్. 4 సంవత్సరాలుగా అంటే పాదాలు ఫస్ట్ స్టార్టింగ్ పాదాలా కింద, దాని తర్వాత మొక్కాలు వచ్చేసి, ఇప్పుడు ఇంకా ఎక్కడ వచ్చేసి నడుము నొప్పి 3. నడుము నుంచి మోకాళ్ళకి వస్తున్నాయి అని చెప్పిన డాక్టర్లా. నడుము నుంచి మోకాళ్ళకి వచ్చేస్తున్నాయి అని చెప్పారా? నడుములో నుంచి స్టార్టింగ్ ఏమో పిక్కల నుంచి మోకాల నుంచి నడుములోకి వెళ్ళింది. డాక్టర్లు నడుము నుంచి కిందకి వస్తుంది అంటున్నారా? ఫస్ట్ స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. స్తోత్రం. స్తోత్రం నాయన. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. విజయలక్ష్మి యేసు నామములో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. ఆమేన్. చేతులు పైకెత్తు. హల్లెలూయా. చేతులు ఎప్పుడు ఉన్నాయా? చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ. చప్పట్లు కొట్టండి. అలాగే చప్పట్లు కొట్టండి. ఆపదు దేవుని కనపడతాను. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ పెట్టుకో. ఉందని ప్రాబ్లం అక్కడ కూడా ఇలా పట్టుకో. ఆమేన్. హల్లెలూయా. 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 ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. చూసుకో, కాళ్ళు నొప్పులు నేను చూసుకోమ్మా. కొద్దిగానా? నడుములో అయితే ఎంత లేదు కానీ ఒంగో చూసుకో. చప్పట్లు కొట్టి. అట్లా అసలు మామూలుగా తల ఉండగలవా? లేదు లేదు సార్. రా నడు, వెళ్ళి చూసుకో ఎక్కడ నొప్పులోనే చెప్పు. ఇక్కడ కొంచెం నొప్పి వస్తుంది సార్, కొద్దిగా. అంత లేదు, ఇప్పుడైతే ఫోల్డ్ కాకపోతుంది కానీ ఇక్కడ కొద్దిగా. నీళ్ళు రాసుకో అక్కడ పైకి. ఎక్కడ? చప్పట్లు కొట్టండి గట్టిగా. హలో స్పీడ్కి వెళ్ళి రా. అటు ఇటు తిరుగు. చేతుల పైకి ఎత్తు. కూర్చో కూర్చో కూర్చో. ఆమేన్. లే ఆమేన్. అలా కూర్చోగలవా ఇంటికాడ? లేదా? 4 సంవత్సరాల బాధ. మళ్ళీ ఒంగో నడుములో గ్యాప్ వచ్చిందని ఎవరు చెప్పండి నీకు? డాక్టర్ చెప్పినారు సార్. ఏ హాస్పిటల్? యశోద హాస్పిటల్ అన్ని తిరిగినా సార్. అన్ని చోట్ల అన్ని హాస్పిటల్ తిరిగినా. ఏం పని చేస్తారు మీ వారు? కారు నడుపుతారు. కారేనా? కారు నడుపుతాడా? ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను.
యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఈ యొక్క శనివారపు స్వస్థత ప్రార్థన యొక్క ప్రత్యేకత ఏంటంటే గొప్ప అభిషేకం. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా పరిశుద్ధాత్మ దేవుడు తాకటం, ఆ అభిషేకములో గొప్ప విడుదల పొందటం వచ్చిన ప్రతి ఒక్కరు కన్నులారా చూస్తున్నారు. రెండవది ఏంటంటే ఇన్సిడెంట్ హీలింగ్స్. అప్పటికప్పుడే స్వస్థత పొంది హ్యాపీగా వెళుతున్నారు. ఎంతో కాలంగా బాధపడుతున్నటువంటి వారు అప్పటికప్పుడే ఇన్సిడెంట్ హీలింగ్స్ ద్వారా స్వస్థత పొంది హ్యాపీగా వెళుతున్నారు. రండి, విడుదల పొందండి. ప్రభు మిమ్మల్ని ఖచ్చితంగా స్వస్థపరచునుగాక. ఆమేన్. శనివారం ప్రార్థనా సమయము ఉదయం 11:30 నుంచి 4 గంటల వరకు. స్థలం యేసు ఆశ్రయపురం గుర్రంగూడ నియర్ ఎల్బీ నగర్. యేసు ఆశ్రయపురం అడ్రస్ కోటి నుండి, జేబిఎస్ నుండి, ఉప్పల్ నుండి, బిహెచ్ఎల్ నుండి 279 బస్సు. యేసు ఆశ్రయపురం గుర్రంగూడకు చేరుకోవడానికి అడ్రస్ ఏంటంటే సిటీ నుండి ఎక్కడి నుంచైనా, ఇమిలిబాన్ నుంచి కానీ, సికింద్రాబాద్ నుంచి కానీ, కోటి నుంచి కానీ, ఎక్కడి నుంచైనా ఇబ్రహీంపట్నం వెళ్ళే బస్సు 277, 279. ఈ బస్సు ఎక్కి గుర్రంగూడ అని చెప్తే మన చర్చి గేటు ముందే బస్సు ఆగుతుంది. దయచేసి హైవేలోనే ఎల్బీ నగర్ దగ్గర నుండి 3 కిలోమీటర్లు మెయిన్ రోడ్లో గుర్రంగూడ యేసు ఆశ్రయపురం ఉంటుంది. బస్ స్టాండ్లోనే చర్చి ఆనుకుని గోడ మాత్రమే ఉంటుంది. ఆ గేటు కాడే మీరు దిగొచ్చు. ఎవరిని అడగవలసిన పని లేదు, భయపడవలసిన పని లేదు. ఆరాధన సమయములు శనివారం స్వస్థత ప్రార్థన ఉదయం 11:30 నుండి 4 గంటల వరకు స్వస్థత, విడుదల ప్రార్థన సమయం. కృప చూడవారం, నడుము నొప్పి, కాళ్ళు నొప్పులు, ఆపరేషన్ చేయాలన్నారు. ఆన్సర్ లేదు. తల్లి ఎక్కడున్నావు? కృప పరిగెత్తుకొచ్చేలా చప్పట్లు కొట్టండి. మీరు పేరేంటి? మీ పేరేనా? మీ ప్రాబ్లం ఏంటి? ఆపరేషన్ చేయాలన్నా నడుము నొప్పితో ఈ ఎదురు బాధపడుతున్నారు, ఆపరేషన్ చేయాలన్నారు. దయచేసి అలాంటిది జరిగితే చాలా ప్రాబ్లం కూడా ఉంది. చప్పటి కొట్టండి. లేచి నిలబడండి. లేగు బాబు, లేగు. పరుగులు పెట్టే. ఇక ఎవరు వచ్చారు? మైకి వాడికి పరిగెట్టు. ఉరికయ్యా. శరీర వ్యాధులన్నీ బాగు చేయును నజరేయుడైన యేసు నామము. శరీర వ్యాధులన్నీ బాగు చేయును నజరేయుడైన యేసు నామము. శరీర వ్యాధులన్నీ బాగు చేయును నజరేయుడైన యేసు నామము. బాబు ఇప్పుడు నీకు వంగో చప్పలు కొట్టాడు. అలాగ మీ ఆయన లేస్తాడా? లేదండి, అసలు అన్నం తింటా కూడా కష్టమైపోయేదండి. ఉంచుంది లేకబా పైకి హల్లెలూయా హోసన్నా హల్లెలూయా 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 హోసన్నా హల్లెలూయా హల్లెలూయా. బాబు ఏం పని చేస్తున్నావు నువ్వు? ఏం పని చేస్తావు? టాపీ పనికి వెళ్తాను. టాపీ పని. ఎంతమంది పిల్లలు నీకు? 2 అయ్యారు. ఇప్పుడు నీకు నడుము తగ్గిపోయిందా? ఉందా? తగ్గిపోయింది అయ్యారు. ఏమైనా కొంచెం ఉందా? లేదా అయ్యారు. చెప్పు మీ అయినాడు. అడుగు చూడు, నొప్పి ఉందా లేదు. లేదా అయ్యారు. కూర్చొని లేక పైకి 12 సంవత్సరాలండి. అసలు కూర్చోలేకపోతున్నాడు, ఉంచోలేకపోతున్నాడు. నా ఆపరేషన్ పడుతుంది అన్నారు. నరాలు అయ్యి ఒత్తుకుపోయినాయి. ఇవన్నీ అవన్నీ ఇక్కడి నుంచి యేసునామములో ఆమె. 12 సంవత్సరాలు ఈయన పని చేసి భార్యని, పిల్లల్ని పోషించాలి. అంతేనమ్మా? మైకులు
మాట్లాడండి. అవునండి, పిల్లలు చూస్తే 12 సంవత్సరాలుగా మరి ఈ బాధ అంటే ఏ హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు తల్లి మీరు? రాజమండ్రి వెళ్ళామండి, తగ్గలేదండి. మీరు అసలు ఊరేది? సోడారం అండి. సోడారం అటు రాజమండ్రి దగ్గర. రాజమండ్రి దగ్గర అండి. రాజమండ్రి ఏలూరు కూడా వాడే గారు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఆమేన్, వెళ్ళిపో. ఆమేన్, వెళ్ళిపో. విజయ కుమారి కాకినాడ నుంచి వచ్చారు. పక్షవాతం వచ్చి తగ్గింది, పరిపూర్ణ స్వస్థత. ఎవరు విజయ కుమారి? ఎవరు? యూరిన్లో ప్రాబ్లం ఇవిడికేనా? యూరిన్ లో క్యాన్సర్ గడ్డ వచ్చింది. అమ్మకి క్యాన్సర్ మాకు తెలుసు, ఇప్పుడు చెప్పారు. దీంట్లో తగ్గిందా? తగ్గింది. అంటే ఇంత ముందు ఇప్పుడు వచ్చారా? అంతకు ముందు మేమిద్దరమే వచ్చాం సార్. అమ్మ మాత్రం మీ ప్రేయర్ ప్రతిరోజు చూసేది ఫోన్ లో, అదే టీవీలో. తన టీవీలో ప్రేయర్ తప్ప ఇంకా వేరే ఏ ఛానల్ చూడదు. ఓకే, ఇక్కడ నుంచి ఆయిల్ వాటర్ పట్టుకెళ్ళారా? తగ్గిపోయిందా? ఏమా నిజం చెప్పు. నిజమేనా? విన్నారా? యూరిన్ కాడ క్యాన్సర్ తగ్గిపోయిందంట. ఆవిడ ఎవరో నాకు తెలీదు, ఎందుకంటే గుర్తుపడి వీళ్ళిద్దరు వచ్చి గుంటూరు కొంచెం ఉంది సార్. అది ఎందుకో నాకు కొంచెం అనిపించింది, అమ్మ ఇది ఒక్కసారి తాగి చూద్దాం ఎందుకైనా మంచిది అన్నాను అని గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటానే అది తాగిచ్చాను సార్. గిమోలు ఏమి ఇవ్వలేదు, ఓన్లీ కరెంట్ ఒక్కటికి సార్ పెట్టింది. వల్వా క్యాన్సర్ వచ్చింది. ఓకే, చప్పట్లు కొట్టాడు. పట్టుకోమ్మా, పట్టుకో, జాగ్రత్త అవ్వండి, పట్టుకోండి. హల్లెలూయా. ఈ పొట్టు అంటే మనిషే పట్టుకుందా, ఇట్లా అయిపోయిందా? అమ్మ అలా పొట్టుగా అయింది. అంతకుముందు పొడుగ్గానే ఉన్నా? పొడుగే సార్. అదే నాకు డౌట్ వచ్చి అడిగాను. పొట్టు కాదు, వీళ్ళకి అయిపోయింది. ఇవిడి పొట్టుగా అయిపోయింది. చూడండి, అలా ఎవరు పుట్టినప్పుడే ఉంటారు కదా. కానీ నాకు డౌట్ వచ్చి అడిగాను, అది నిజమే అని చెప్తున్నారు. ఆమె ఆ సైజు కాదు, అదేంటో నాకు తెలుసు. విడుదల కలుగును కాక. ఆమె వెళ్ళిపోండి, మీరు చప్పట్లు కొట్టండి గట్టిగా. నూజివీడు రమేష్ గారా? చెప్పండి అయ్యా. గతంలో ఒక 2 years బ్యాక్ వచ్చిందండి, తగ్గిపోయింది. మళ్ళీ వారం నుంచి వస్తున్నాయండి. కారుకోలేను ఒక కంటిన్యూ ఉన్నదో. అయ్యో, స్తోత్రం నాయన. మీ దాసులు బట్టి ప్రార్థిస్తున్నాము. వారికి శోధన వచ్చింది, ఆ కాలు, ఆ డ్రైవింగ్ వల్ల. మరి ప్రార్థిస్తున్నాం, అద్భుతం చేసి ఆ నొప్పిని, ఆ బాధను, బలహీనత తొలగించు. ఏస్తున్నాం, నడుచున్నాం తండ్రి. ఆమె వీలుంటే ఒకసారి ఆశ్చర్యపోరానికి రండి అయ్యా, దేవుడు కార్యం చేస్తాడు. ఇది టాబ్లెట్లు వేసుకున్నా కూడా తగ్గదు కదా. అదే, రండి అయ్యా, రండి, దేవుడు కార్యం చేస్తాడు. ఆమె ఇది యూట్యూబ్ పెట్టే దాంట్లో. హల్లెలూయా, దాంట్లో. హల్లెలూయా, స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మరోసారి చెప్తున్నాను, తండ్రి మనకిచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని మనం ఉపయోగించుకుందాం. మరి యేసయ్య నామములో ఎంతోమంది విడుదల పొందుకుంటున్నారు, ఎంతోమందికి నెమ్మది, శాంతి దేవుడు కలుగు చేస్తున్నాడు. అనారోగ్యాలు, మరి అప్పుల సమస్యలు, అలాగే మరి కుటుంబంలో నెమ్మది లేని పరిస్థితులు, మరణ సంబంధమైనటువంటి వ్యాధులు, రోగాలు, ఇటాన్నిటి నజరేస్తు నామములో మీకు విడుదల కలుగుతుంది. దయచేసి మీరు టెన్షన్ పడకండి, తండ్రి దగ్గరికి రండి, సమాధానం పొందుకోండి. మరి యేసు ఆశ్రయానికి వచ్చి విడుదల పొందుకున్నటువంటి వాళ్ళు మరి ఎంతోమంది మరలా 2 సార్లు 3 సార్లు ఏమి వచ్చేది లేదు, ఒకసారి వచ్చి విడుదల పొంది వెళుతున్నారు. మీరు కూడా వచ్చి విడుదల పొందండి. తండ్రి చేసే అద్భుతాలను కళ్ళారా చూడండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా, స్తోత్రం. మరి ప్రతిరోజు కూడా మన కలవరి టీవీలో ప్రతిరోజు దేవుడు మన ద్వారా నిరీక్షణ టీవీ ప్రతిరోజు కూడా 10:30 నుండి మరి మన యొక్క లైవ్ వస్తుంది. 10:30 మన లైవ్ వస్తుంది. మరలా మధ్యాహ్నము 3 గంటలకు వస్తుంది, రాత్రి 11 గంటలకు వస్తుంది. దయచేసి మీరు చూసి విడుదల పొందండి. హలో ప్రైజ్ లార్డ్ అండి. హలో ప్రైజ్. అమ్మా, ఎంత నెమ్మదిగా ఉన్నావేంటమ్మా? అంత నెమ్మదిగా మాట్లాడుతున్నావేంటి? గట్టిగా మాట్లాడు. సరే, నేనేం చెప్తాను కానీ. స్తోత్రములు తండ్రి, దేవానికి స్తోత్రం, ప్రైజ్ లార్డ్. మరి ఎంతో బలహీనులు హాస్పిటల్లో, ఇక
బ్రతకరండి తీసుకుపోండి అన్న వాళ్ళని ఇక్కడ తీసుకొస్తున్నారు. యేసయ్య నా ద్వారా దేవుడు కార్యం జరిగించి స్వస్థపరుస్తున్నాడు కనుక దయచేసి మరోసారి చెప్తున్నాను, ఎటువంటి బాధ లేదు, ఎటువంటి వ్యాధి దిగులు చింత పెట్టుకోకండి. ఆయన కృప మనం ఉన్నది. ప్రతిరోజు స్వస్థత ప్రార్థనకు మీరు అందరూ రండి, విడుదల పొందండి, మరి ఇంకా దేవుని దీవెన పొందండి. దేవుడు తన అద్భుత కార్యం మీ పట్ల జరిగించడానికి ఇష్టపడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎంతవరకు ఈ లైవ్ని చూసి మరి ఎంతవరకు మీరు ఈ లైవ్ని చూసి ఉన్నారు, దేవునికి వందనాలు. మరోసారి మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. వీలుంటే శనివారం స్వస్థత ప్రార్థనకు రండి, విడుదల పొందండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. హలో, ప్రైజ్ అమ్మా. చెప్పండి అమ్మా. మరండి నేను 1వ తారీఖుని వచ్చాము, బాబురావు గారు నేను వస్తే నాన్న వారికి కళ్ళు కనిపించట్లేదు చెప్పానుగా. అవును, చెవులు నడవలేదు, చెవులు కూడా వినపడవు కదా. బాబురావు గారు విజయవాడ నుంచి వచ్చాము. తెలుసమ్మా, నేను చెవులు కూడా వినపడమని చెప్తున్నాను కదా. వచ్చారు భార్య భర్తలు. వారికి ఏంటంటే వారికి తెలీదు, వారు నమ్మకంగా మరి ఉండలేకపోతున్నారు, మైండ్ సర్లేదు కదా. వారిని ఇంటికి రావడానికి మరి నేను రప్పించలేకపోతున్నాను అయ్యారండి. అమ్మా మీరు ఇప్పుడు ఒక్కసారి మీరు లైన్లో ఉండండి. అమ్మ ఈ కాల్ అమ్మ, హలో, ఈ ఫోన్ మళ్ళీ చేయాలి, ఈ ఫోన్ మళ్ళీ చేయండి వీళ్ళకి. ఇప్పుడు లైవ్లో మాట్లాడతాం. అమ్మ మేము లైవ్లో ఉన్నానమ్మా. ఇప్పుడు మీరు 10 నిమిషాల తర్వాత కాల్ చేయండి. లైవ్ 10 నిమిషాల తర్వాత మీరు విజయవాడ కదా మీది. అప్పుడు మీరు చెప్పారు కదా బాగానే ఉన్నాడయ్యా, మాట వినపడుతుంది, నడుతున్నాడు, కొంచెం బాగానే ఉన్నాడని చెప్పారు కదా. అన్నారు అట్లా, అది తెలీదు. మీరు చెప్పారు కదా బాగానే మాట్లాడుతున్నాడు. వాడికి భయపడుతున్నాడు కదా, నేను చెప్పి అప్పుడు ఫోన్లో మాట్లాడినప్పుడు మంచిగా చెప్పారు కదా బాగున్నాడని. అన్నారండి, మీకు తెలవట్లేదా? అన్నారు, వారికి ఏం కనిపించట్లేదు. మీకు కనిపిస్తే వారిని ఎలాగోలా మళ్ళీ నేను ఒకసారి తీసుకురాగలను. కళ్ళు కనిపించట్లేదా? అప్పుడు కొంచెం మంచిగా కనిపిద్దాయా? కొంచెం కనిపించింది అన్నారు, అన్న తర్వాత కనిపించట్లేదు. ఇప్పుడు కనిపించట్లేదా మళ్ళా? సరే మళ్ళీ చేయండి, 10-15 నిమిషాల తర్వాత చేయండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. దయచేసి లైవ్ ముగించుకుంటున్నాం. ప్రార్థన. స్తోత్రములు నాయన, ఈ బిడ్డలను అందరినీ జ్ఞాపకం చేసుకోండి. లైవ్ ద్వారా ఎంతమంది అయితే ఇప్పుడు వరకు చూశారో వారందరూ దీవించండి, కరుణించండి, ఘనత మహిమ ప్రభావాలు పొందండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. మరి ప్రతిరోజు మీరు వచ్చి లైవ్ చూసి మాకు ఫోన్ చేస్తున్నందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు. అలాగే నిజంగా బాధల్లో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా యేసు ఆశీర్వాదం రండి, విడుదల పొందండి. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. కాళీబాబు నువ్వేనా? ఇట్రా అమ్మా, ఇట్రా. రూత్ ఇట్రా, ఇట్రా. ఏమైంది అసలు మీ భార్యకి? 20 సంవత్సరాలు సార్. 20 సంవత్సరాలు అయింది. అమ్మా రూత్ మళ్ళీ పైకి మంట అంటది, పొట్టినట్టది, ముళ్ళతో పడితే అట్లా పొట్టినట్టుగా, మన ఎత్తుకపోయినట్టు పానం దింపినట్టుగా ఆగమాగ చేసుకుంటా. ఎంతమంది పిల్లలు నీకు ఇప్పుడు? మాకు 3 బిడ్డలు, 2 కొడుకులు. 3 బిడ్డలు, 2 కొడుకులతో ఇప్పుడు చచ్చిపోయింది. 2 బిడ్డలు ఉన్నారు. ఇప్పుడు ఆమెకు ఒకసారి దెంకపోయింది. ఏమైంది? దెంకపోతుంది రాత్రి ఇటు వెళ్ళిపోయిందా? నిద్ర ఎదిరిపోతే ఉండదు. ఇక మంచిగా ఉంటది, మంచి లేకపోతే శాతం వెళ్ళిపోతారు. రాత్రి అయిపోయింది మంచిగా రాత్రి వెళ్ళిపోతారు. ఇప్పుడు వరకు ఇది మైండ్ అంతా డిస్టర్బ్ అయ్యి బరువుగా ఇలా పడిపోతుంది ఎక్కడంటే అక్కడ. అమ్మా ఓకే. ఆమె బాప్టిజం తీసుకున్నావా? ఓకే. ఇది వాటి ఉండి అలాగా ఆగాగు. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్. చేతుల పైకి తీసేయాను. యేసయ్యా గట్టిగాను. ఆమేన్. ఇక్కడ నిలబడు, అక్కడ నిలబడు.
నిలబడు. నన్ను చూడు, నన్ను చూడమ్మా, నిలబడు, నన్ను చూడు. వేస్తున్నాం. అదే తగ్గిస్తాను చూడు. ఆమేన్. హల్లెలూయా. లేగమ్మా, లే, నీ సొంతగా నువ్వే లేవాలి. ఆమేన్. హల్లెలూయా. 20 ఏండ్లు బట్టి ఇదే బాధ. ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి ఇదే బాధ సార్. 20 బాధ. ఇది ఇప్పటికెప్పుడు నెలకు నెల మంచిగా ఉంటే నెల పడిపోతుంది. అమాసకున్న పడిపోతారు. అమాసకున్నకి పరిగెత్తు, అటు ఇటు ఉరుకు ఉరుకు, చప్పట్లు కొట్టారా, పిచ్చి చెప్తుంది, ఆగమని చెప్తుంది. అంటే మొత్తం నీరసంగా అయిపోతుందా మనిషి? ఇట్లా పరిగెత్తు, చేతులు పైకి ఎత్తుకుంటారా, చేతులు పైకి ఎత్తుకుంటారా? పొడుతున్నాయి, శరీరాలు మొత్తం పొడుతున్నాయి అని చెప్పి అంటది. ఏమంటది? ముందు పడుతున్నాయి, ముందు పడుతున్నట్టు, ముందుతో పడుతున్నట్టుగా. ఏం పని చేస్తావు నువ్వు? మేము అది కుట్ల బేరం చేస్తాం. కుట్ల బేరం. ఆమేన్. మంట వస్తుందా? ఎక్కడ వస్తుంది? ఎక్కడ? చెలిగలలో వస్తున్నది. ఎక్కడ? నడుములో వస్తుందా? ఎక్కడ వస్తుంది? నడుము పడిపోతుంది, పడిపోయినట్టు చేస్తుంది. మళ్ళీ నాతో సలి సలి ఏసయ్యా అనుకుంటూ ఉరుకోట, అంతా ఉరుకు, మంచి ఉరుకుదా, ఉరుకో. ఏసే, చేతులు పైకెత్తో, అందరూ చప్పట్లు కొట్టండి, అందరూ ప్రభుని కనపరచండి. వస్తుంది, తాయిలో ఇంట్లో కూడా వస్తుంది. హల్లెలూయా. రా, ఇటు వచ్చేయి. యేసు రక్తం ఇచ్చే, యేసు రక్తం ఇచ్చే. ఇప్పుడు ఎట్లా ఉంది చెప్పు, కళ్ళు తెరు, ఇటు చూడు. ఇప్పుడు ఫ్రీ అయిందా కొంచెం అన్నా? చేస్తాను. మెడల్ ఇక్కడ నీళ్ళు చల్లాలి అక్కడి. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. ఒక్క నిమిషం. ఆమేన్. ఆమేన్. చప్పట్లు కొట్టండి అందరూ కూడా. ఇప్పుడు చెప్పు, ఎట్లా ఉంది నీకు ఇప్పుడు? మంచిగా ఉందా? కనపడుతున్నాయి అంతా? అందరు కనపడుతున్నారా? ఇప్పుడు దాకా కళ్ళు మూతలడిపోయి మెడలో నిలబడకుండా, నడుములో మంట, వెనక మంట, తర్వాత ఈ కడుపు కూడా ఎగేసినట్టుగా అయిపోయి మోకాళ్ళు శక్తి లేదు. ఇప్పుడు ఎన్ని ఫ్రీ అయిపోయినాయమ్మా? ఈ మోకాలు పడతాయి, కాలు చిన్న పారాడి మంటలు 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 అవుతాయి. ఇప్పుడు ఉన్నాయమ్మా మంటలు? తలకాయ మనుషులు పట్టింది, మనుషుల మీద కేలిక ఉండదు. ఇప్పుడు ఉన్నాయా? లేవు. చప్పట్లు గట్టిగా. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 నుండి 4 వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. దేవుని స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు, 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు, పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు, ఎన్నో రకాలైన శోధనలతో, చేతబడులతో, దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు, విడుదల పొందారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. మరి మీకు అవకాశం ఉన్నవాళ్ళు శనివారం అయితే గుర్రం కూడా యేసు ఆశ్రయపురంకి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 7993569267 మరి ఒక నంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.